తెలంగాణ ఇంటర్ పరీక్షలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు మానసిక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్ పరీక్షల తొలి రోజునే ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో తప్పును గుర్తించారు. తాజాగా బోటనీ పేపర్లోని 5వ, 7వ ప్రశ్నాపత్రాల్లోనూ తప్పులు దొర్లాయి. తెలంగాణ ఇంటర్ పరీక్షలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు మానసిక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షలో 7వ ప్రశ్నగా ఇచ్చిన చార్ట్లో ముద్రణ లోపం కారణంగా బాక్సులు అస్పష్టంగా కనిపించాయి. స్పష్టంగా లేనందున జవాబు సరిగ్గా రాయలేకపోయినట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోర్డు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో సబ్జెక్టు నిపుణులు ఇతరులతో చర్చించిన బోర్డు అనంతరం విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో అస్పష్టంగా ముద్రించిన 7వ ప్రశ్నకు పూర్తి మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ ప్రశ్నకు జవాబు రాసేందుకు ప్రయత్నం చేసిన విద్యార్థులకు 4 మార్కులు చొప్పున ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంగ్లీష్ పరీక్షతో తప్పులు ఆగలేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రశ్నాపత్రంలో తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. ఇవాళ జరిగిన బోటనీ పేపర్లో 5-7 ప్రశ్నల్లో తప్పులున్నాయి. గణితం పేపర్లో కూడా 4వ ప్రశ్న తప్పుగా ఉంది. నిన్న జరిగిన పరీక్షలో కూడా 3 పేపర్లలో తప్పులు దొర్లాయి. ఇలా రోజు ఏదో ఒక ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లుతూ ఉండడంతో కష్టపడి చదివిన విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్కులు టెన్షన్ పట్టుకుంది. ప్రశ్నాపత్రాల్లో ఇవే తప్పులు కొనసాగితే తమ భవిష్యత్తు ఏంటి అనే ఆందోళన నెలకొంది. ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని, తప్పులు దొర్లిన పేపర్ల విషయంలో విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే పరీక్షల్లో అయినా తప్పులు లేకుండా ప్రశ్నాపత్రాలు వస్తాయా అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న ప్రారంభమైన పరీక్షలు 25 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4,88,448 మంది ఉండగా సెకండ్ ఇయర్లో 5,08,523 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 1,532 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.